బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో మంచి హెవీ కంటే మోడల్ నెక్ సెట్స్ అయితే మీషో నుంచి తెప్పించాను. సో ఇవన్నీ కూడా మనకి 2000 లోపే ఉంటాయి అండ్ ప్రీమియం క్వాలిటీ అన్నమాట. సో స్టోన్ క్వాలిటీ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి, చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది బికాజ్ 7 సెట్స్ చూపించాలి కదా. సో 7 సెట్స్ మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ పక్కన వాటిని జూమ్ చేసి అసలు స్టోన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఆ వీడియో కూడా పెడతాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్లో మీకు ఏ సెట్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి. సో మీకు నిజంగా జ్యువెలరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కూడా మీషో నుంచి తెప్పించిన జ్యువెలరీ. సో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 2 o'clock అవుతుంది అయినా సో వీడియో చేస్తున్నాను బికాజ్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. సో ఎప్పటి నుంచో చేద్దాం అని చెప్పేసి అట్లా పెట్టేసి ఉంచేసాను అనమాట. సో ఫస్ట్ కలెక్షన్ అయితే నేను పెట్టుకున్నది. సో ఇది చేంజబుల్ స్టోన్ అనమాట. సో ఇక్కడ మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. 5 కలర్స్ అయితే ఉంటాయి. సో గ్రీన్, వైట్, పేస్టల్ బ్లూ అండ్ పేస్టల్ పింక్ అండ్ ఆల్సో వైన్ రెడ్ అనమాట. సో ఈ 5 కలర్స్ అయితే మనకి చేంజ్ చేసుకుంటూ మనము మ్యాచింగ్ లాగా పెట్టుకోవచ్చు. లేదు మనకి వైట్ లాగా కావాలి, మొత్తం డైమండ్ ఫినిషింగ్ లాగా కావాలి అంటే వైట్ స్టోన్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడంతా కూడా సో చూపిస్తా చూడండి. సో ఇవన్నీ డ్రాప్స్ అన్నమాట. సో అన్కట్ డ్రాప్స్ లాగా వచ్చింది. సో చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ఈ స్క్వేర్ చుట్టూ ఉన్నది కూడా మనకి సీజెడ్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఒక స్టోన్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఉంటాయి. సో చాలా సింపుల్ ఇయర్ రింగ్స్, కింద డ్రాప్స్ లాగా చూసారా చాలా చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట. సో మనము ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది, స్క్రూ బ్యాక్ లాగా ఉంటుంది. ఈ స్క్రూ తీసేసుకుని మనము ఈ స్టడ్స్ అనేటివి చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీని ఫుల్ ఇంకా క్లారిటీ వీడియో అయితే నేను పక్కన పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అంటే ఈ స్టోన్ క్వాలిటీ. సో నా ఫోన్ అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో అందుకని మీకు ఆ వీడియో అనేది పక్కన పెడతాను, ఒక్కసారి చూడండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు క్లియర్గా దేని లింక్ దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. నేను తీసుకున్న డైరెక్ట్ వెండర్ దగ్గరికి వెళుతుంది. సో మనకి ఈ లోపల ఉన్న కలర్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు పక్కన వీడియో పెడతాను, అందులో ఉంటాయి, ఒకసారి చూడండి. కలెక్షన్ అన్నమాట. సో ఇది నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను కదా, ఆ పింక్ కలర్ శారీ మీదకి పెట్టుకున్నాను ఈ జ్యువెలరీ అయితే మాత్రము. సో నా ఫేవరెట్ కంటే నెక్ సెట్ అనమాట. సో నేను ఇప్పటి వరకు కంటే నెక్ సెట్స్ ట్రై చేయలేదు. సో నాకు ఎలా ఉంటాయి అనిపించింది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో రియల్గా మనము గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు, అందుకనే పక్కన వీడియో అనేది పెడతాను ఖచ్చితంగా. సో దాంట్లో చాలా క్లారిటీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా సేమ్ బయట ఎట్లా ఉందో అదే విధంగా ఉంటుంది అన్నమాట. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ విత్ కంటే. సో ఇది మనకి సేమ్ గోల్డ్లో ఏదైతే లుక్ ఉంటుందో అదే లుక్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కంటే మోడల్స్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో, మనకి టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా. సో అదే విధంగా ఉంటుంది. అండ్ ఇది ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉందో, ఒకసారి మీరే డైరెక్ట్గా చూద్దరు కానీ. సో ఈ డ్రెస్ మీదకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో శారీస్ మీదకి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఫినిషింగ్ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉంది. సో ఎక్కడా కూడా మనకి ఫినిషింగ్ నార్మల్ జ్యువెలరీ వేసుకున్నట్టయితే అస్సలు లేదనమాట. సో ఇవి వచ్చేసి ఎలిఫెంట్ హెడ్స్ ఉంటాయి కదా. సో అవి మనకి చక్కగా ఈ కంటే అయితే మాత్రం అద్దిరిపోయింది అసలు. ఈ ఫినిషింగ్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి.
సో నేనైతే పక్కన పెడతాను దీని ఫుల్ వీడియో అయితే ఒకసారి చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పీస్ అయితే అద్దిరిపోయింది. సో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము. సో ఇది కూడా హెవీ కంటే నెక్ సెట్ అనమాట. చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మంచి కలెక్షన్ మీషోలో ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా చాలా బాగుంది. సో వచ్చేసి మనకి సీజెట్స్ వస్తాయి, ఇవన్నీ అన్కట్స్ వస్తాయి అన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రైస్ పర్ల్స్ మనకి గుట్ట పూసలు వస్తాయి కదా, సో అవి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చాయి. అండ్ పక్కన వీడియో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. సో ఈ కంటే కూడా కొంచెం లావుగానే ఉంది, చాలా హెవీగా ఉందన్నమాట. ఈ పెండెంట్ వచ్చి చాలా హెవీగా అనిపిస్తుంది మనకి. సో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో నేనైతే ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో చూడండి. సో చూడండి, ఇది కూడా చాలా హెవీగా ఉంది కదా. సో దీని పెండెంట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది అండ్ ఈ కంటే కూడా లావుగా ఉందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చేసాయి మనకి. సో ఈ కంటే నెక్ సెట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి దగ్గర నుంచి చూసేద్దాం. సో చూడండి, ఇదంతా కూడా మనకి ఇక్కడ సీజెడ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇదంతా కూడా అన్కట్స్ అనమాట. సో ఇక్కడ ఈ పూసలు వచ్చేసి మనకి లైక్ రూబీ మోనాలిసా బీడ్స్ అనమాట. సో ఈ మోనాలిసా బీడ్స్ వచ్చేసి మనకి హ్యాంగ్ అవ్వవు అండ్ ఇవి వచ్చేసి గుట్ట పూసలు అండ్ ఇయర్ రింగ్స్. సో ఓవరాల్గా సెట్ అయితే సూపర్ ఉంది అసలు. సో చూసారా, బ్యూటిఫుల్ పీస్ అనమాట. నెక్స్ట్ సెట్ అయితే చూపిస్తాను. సో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా అన్కట్ స్టోన్స్ వస్తాయి. ఈ పెండెంట్ కూడా స్క్వేర్ షేప్ పెండెంట్ లాగా వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంది. ఇదంతా ఇవన్నీ అన్కట్స్. సో సీజెడ్స్ ఓన్లీ స్క్వేర్ చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ స్టోన్స్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. సో చూసారా, ఇది చాలా సింపుల్గా ఉందన్నమాట. సో మనం శారీ సింగిల్ పళ్ళు వేసుకుని చక్కగా వేసుకుంటే డైమండ్ జ్యువెలరీలా ఉంటుంది. సో మనకి సేమ్ డైమండ్ రిప్లికాలానే ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. పీస్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి చక్కగా సింగిల్ లైన్ స్టోన్ తోటి హైలైట్ అయింది. సో ఫుల్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకి సింగిల్ స్టోన్ డైమండ్ స్టోన్ లాగా ఉంది. సో ఇక్కడంతా అన్కట్స్ యూజ్ చేశారు. సో ఎంత బాగున్నాయో కదా. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. సో ఓవరాల్గా జ్యువెలరీ అయితే మాత్రం చాలా బాగుంది. సో డ్రెస్సెస్ మీదకి ఎంత బాగుంటాయి, మనము శారీస్ కానీ లేదంటే లెహెంగాస్ కానీ వేసుకుంటే ఇంకెంత బాగుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఈ జ్యువెలరీని మీరు తీసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి 1600 ఆ రేంజ్లో వచ్చిందనమాట. సో క్వాలిటీ చాలా బాగుంది. సో నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను. సో మనకి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఎంత స్టైలిష్గా ఉందో చూసారా, మీకు చాలా ట్రెండీగా ఉంది. సో ప్రస్తుతం ఇది బాగా ట్రెండ్లో ఉందన్నమాట. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లోకి అయితే రాలేదు, కానీ పీస్ అయితే మాత్రం అదిరిపోయింది. ఒకసారి చూడండి, స్టోన్ క్వాలిటీ కానివ్వండి. అండ్ ఇది వచ్చేసి చాలా యూనిక్గా ఉందన్నమాట. ఈ పెండెంట్ కూడా చాలా పెద్ద సైజు. సో మీరు చూడొచ్చు, నేను అరిచేతిలో పెట్టుకుంటే ఎక్కడి వరకు వచ్చిందో. సో పెద్ద సైజ్ అనమాట పెండెంట్ కూడా. మీరు ఈ కంటేకే కాదు, సో వేరే చైన్స్కి దేనికైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇది తీసేసుకోవచ్చు అన్నమాట, డిటాచ్ చేసేసుకోవచ్చు. సో
సో చూసారా ఇలా పెండెంట్ మీరు వేరే చైన్కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర వేరే చైన్ కూడా ఉంది, దానికైతే ఇంకా బాగుంది. అండ్ ఈ కంటే కూడా మీరు చూసుకున్నట్లయితే సో చూసారా ఇక్కడ స్టోన్స్ వచ్చాయి చక్కగా. సో చాలా ట్రెండీగా పాతకాలంలో వేసుకునే దానిలాగా ఉంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తా చూడండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సో ఇయర్ రింగ్స్ చూసారా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఒకసారి పెట్టుకుని చూపిస్తాను, అండ్ దీని లుక్ పెట్టుకుంటే ఎలా ఉంది అనేది ఒకసారి మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అండ్ ఈ కంటే కూడా చాలా బాగుందన్నమాట. సో చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ ఈ పెండెంట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, నా ఫేవరెట్ నెక్ సెట్ అని చెప్పొచ్చు. సో నాకు చాలా చాలా నచ్చింది ఈ సెట్ అయితే మాత్రం. అంటే ఇలానే కాదు, లైక్ మనము మోనాలిసా బీడ్స్ చైన్స్ ఉంటాయి, వాటికి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి వడ్డానంకి పెట్టుకోవచ్చు. సో అట్లా అన్నమాట. సో పెండెంట్ అయితే చాలా ట్రెండీగా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సో చూసారా ఇక్కడ ఇవన్నీ డైమండ్స్ అనమాట, పెద్ద పెద్ద డైమండ్స్. అండ్ ఈ చుట్టూ కూడా సీజెడ్స్, ఇవన్నీ అన్కట్స్. ఇక్కడ ప్యారెట్స్ లాగా వచ్చాయన్నమాట పైన, మనకి చాలా బాగుంది. అండ్ ఈ కంటెకి కూడా మధ్య మధ్యలో డైమండ్స్ లాగా స్టోన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, సేమ్ మనకి కింద ఏదైతే డిజైన్ ఉందో సో ఇయర్ రింగ్స్కి కూడా అదే డిజైన్ ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, పీస్ అయితే అదిరిపోయింది. సో చూసారు కదా. అండ్ ఇది చక్కగా ప్లెయిన్ శారీస్ మీదకి కానీ పట్టు శారీస్ మీదకి కూడా ఇప్పుడు ట్రెండీగా వేసుకెళ్ళాలి అని అనుకుంటే ఇది మీరు చక్కగా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక 450 రేంజ్లో నేను అమ్మవారి కోసం తీసుకున్నాను, గోల్డ్ జ్యువెలరీ లాగా. చాలా బాగుంది, అది కూడా లైక్ గోల్డ్ ఫినిష్ లాగా, గోల్డ్ మ్యాట్ ఫినిష్ అనమాట. సో ఎల్లో ఫినిషింగ్ అయితే రాలేదు, ఒకసారి చూపిస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. చూడండి షార్ట్ హారం అనమాట. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నేను పక్కన వీడియో అయితే పెడతాను, సో దాంట్లో మీకు ఫినిషింగ్ ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది ఫ్రంట్ క్యామ్ కాబట్టి అంత క్లారిటీగా లేదనమాట, కానీ ఇది ఎల్లో పాలిష్ అయితే అస్సలు కాదు, మ్యాటీ గోల్డ్. సో మీకు దూరం నుంచి తెలుస్తుంది కదా, సో మ్యాటీ గోల్డ్ అనమాట. సో మీరు చూడండి, సో మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్టే ఉంటుంది, మ్యాటీ గోల్డ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి షార్ట్ హారం అన్నమాట. అండ్ వీటికి బుట్టలు వచ్చాయి, మీడియం సైజ్ బుట్టలు ఇచ్చారన్నమాట. సో వీటికి మీడియం సైజ్ బుట్టలు అయితే వచ్చాయి. క్యూట్గా ఉన్నాయి. ఈ డ్రెస్ మీదకి ఏం వేసుకున్నా సరే చాలా బాగుంది ఈరోజు. సో లాంగ్ హారం చూపిస్తాను ఇప్పుడు. సో చూసారా, ఇది వచ్చేసి లాంగ్ హారం అనమాట. సో పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ 450 రూపీస్ మనకి లాంగ్ హారం అండ్ షార్ట్ హారం వస్తుంది అనమాట. సో సేమ్ ఇదే పాలిష్ ఉంటుంది మనకి, ఎక్కడా కూడా ఎల్లో పాలిష్ అయితే అస్సలు లేదు, గోల్డ్ పాలిషే కానీ మ్యాట్ ఫినిష్ అనమాట. సో ఈ జ్యువెలరీ కూడా పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ఇంతే ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది. అండ్ మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి, ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అనేది కామెంట్ చేసేయండి. సో ఇప్పటి వరకు చూపించిన జ్యువెలరీలో మీకు బాగా నచ్చిన జ్యువెలరీ కామెంట్ చేసేయండి. అండ్ ఈ జ్యువెలరీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి. జ్యువెలరీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి నెక్ సెట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఒకసారి చెక్ చేసేయండి. మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.